ఈరోజు సైదాపురం మండలం గ్రామంలో ఉన్నటువంటి యానాదులు తమ వృత్తి అయినటువంటి చేపల వేటను అడ్డుకుంటూ తమ గ్రామ చెరువులో చేపలు పట్టుకునేదానికి లేదని అడ్డుకుంటూ అగ్రవర్ణాల వాళ్ళు తమ మీదకి దౌర్జన్యానికి దిగుతున్నారని మరి ఈరోజు మొరపెట్టుకుంటూ మా వద్దకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇళ్ళకాడ అందరూ కూడా భయభ్రాంతుల్లో ఉన్నారు అని, అంతేకాకుండా మేము కొంతమంది మీకు కనబడి చెప్పుకుందామని మేము ఇంత దూరం వచ్చాము అని చెప్పి మా దగ్గరకు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. గ్రామ పరిధిలో 3 చెరువులు ఉంటే ఆ చెరువుల్లో ఉండేటువంటి చేపలను పట్టుకొని వాటిని అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి స్వల్ప ఆదాయంతో మేము జీవిస్తున్నాము. కాబట్టి నాకు ఈ విషయంలో సహాయం చేయండి. మమ్మల్ని కూడా మనుషులుగా ఈ సమాజంలో గుర్తించే విధంగా మీరు సహాయం చేయండి. మమ్మల్ని కూడా మాకుండే హక్కులను మాకు తెలియపరిచి మాకు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందే విధంగా మీరు సహాయం చేయండి అని వచ్చారు. వీళ్ళందరినీ మరి పరిశీలించిన మీదట, రకరకాలుగా వీళ్ళందరినీ ప్రశ్నించిన మీదట, వీళ్ళ బాధలన్నీ విన్న మీదట మాకు హృదయ విదారకమైనటువంటి విషయంగా ఇది గోచరిస్తూ ఉన్నది. ఎందుకంటే వెంకాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో కూడా పనులు లేక అగ్రవర్ణాల వాళ్ళు అడ్డుకుంటే ఈరోజు భయభ్రాంతులకు లోనై వ్యయ ప్రయాసాలకు వచ్చి కరోనా నిబంధనలను పాటిస్తూ మరి వ్యయ ప్రయాసాలకు వచ్చి సంఘాల చుట్టూ ఈ విధంగా కాలరిగేలాగా తిరుగుతున్నారు. నేను ప్రశ్నిస్తూ ఉన్నా, టీటీడీలో ఉండేటువంటి ఈ అధికారులంతా యానాదుల స్థితిగతులను ఎందుకు బేరీజు వేయడం లేదు, ఎందుకు పరిశీలించడం లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఈరోజు అడుగుతూ ఉన్నా, అన్ని చెరువుల్లో ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని చెరువులు, వాటి ప్రాంతాల్లో ఉండేటువంటి యానాదులు, వాళ్ళలో ఎవరైనా మత్స్యకారులుగా కేవలం చేపలు పట్టేటువంటి జీవనాధారాన్ని కలిగి ఉన్నటువంటి విషయాలను మత్స్యకార సొసైటీలుగా ఎందుకు ఈ మత్స్యశాఖ మరి ఫిషరీస్ డిపార్ట్మెంటు ఎందుకు చేయడం లేదు అనేటువంటిది నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడనైన నాగిశెట్టి ధర్మైనటువంటి నేను ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి నేరుగా తీసుకెళ్ళి వీళ్ళ పట్ల అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులు, అదేవిధంగా వీళ్ళ పట్ల మరి దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి అగ్రవర్ణాల మీద మరి సవిస్తరంగా నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్కి కానీ, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి కానీ తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకందరికీ కూడా నేను చెప్తా ఉండేది ఏంటంటే, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జీవించే హక్కు ఇచ్చి ఉన్నారు. మీ జీవనాధారము చేపలు పట్టడం అయినప్పుడు ఆ చేపలు పట్టేటువంటి హక్కు మీకు ఉన్నది అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా మీకు తప్పకుండా న్యాయం జరిగేందుకోసం మేము కృషి చేస్తామని మీకు హామీ ఇస్తూ, ఈ నేపథ్యంలో మీరు ఐకమత్యంగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి విజయవంతం చేసుకోవాల్సిందిగా, అందరూ మన మనుషులు ఏ హక్కులైతే ఉన్నాయో అలాంటి హక్కులు మాకు ఉన్నాయని గుర్తెరగాల్సిందిగా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ విషయంలో మీకు సహాయం చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం.